ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడితిరి అని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనము. ఈ ఉదయకాలంలో పరమ తండ్రి అయిన యేసుక్రీస్తే మనతో మాట్లాడుతున్నారు. మీరు దుఃఖపడితిరి అని సంతోషించుట లేదు, మారు మనసు పొందితిరని నేను సంతోషించుచున్నాను అని అంటున్నాడు. అటువలే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట మరింత సంతోషం కలుగుతుంది అని అంటున్నారు ఆయన. ధనవంతుడు నరకానికి పోయాక ఈ లాజరును పంపించు అని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు లాజరు స్తుతించినట్లు స్తుతించలేదు. లాజరు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు. తిండికి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి అయినా సరే దేవుణ్ణి ఆరాధించాడు లాజరు. ధనవంతుడు గమనించి ఉంటాడా అంటే ఇక్కడ తన పరిస్థితిని చూడాల్సిందే. ఈ రోజుకి దేవుని వాక్యానికి లోబడక, విధేయత చూపక, నీకిష్టం వచ్చినట్లు స్తుతించే విషయములో, సన్నిధికి వచ్చే విషయములో, ఆరాధించే విషయములో కూడా నీకిష్టం వచ్చినట్లే చేస్తావు. మన జీవితం ఈ ధనవంతుని వలె ఉంది, పాతాళమే. ఆలోచన చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. అబ్రహాము ధనవంతుడిని కుమారుడా అని పిలుస్తున్నాడు. అంతకుముందు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే. వాక్యం తెలుసు, పరలోకం ఉందని తెలుసు. కానీ ధనవంతుడు ఆ స్థితిని కోల్పోయాడు. దేవునితో ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్య పెట్టేశాడు. చివరికి తన గతి పాతాళమైపోయింది. యాతన పడుతూ, ఇబ్బంది పడుతూ కేకలు పెడుతున్నాడు. శరీరానికి, కోరికలకు విలువనిస్తున్నారే కానీ ఆత్మకు విలువనివ్వడం లేదు. పరలోక రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉంది. ప్రతిరోజు వాక్యం అనే స్వరం నీతో మాట్లాడుతూనే ఉన్నా వినవు, గ్రహించవు. ఎలా? పంది నిత్యము కిందకే చూస్తుంది, దానికి బురదే నచ్చుతుంది. మనము ఆయన పోలికలో సృజించబడ్డాం. ఆయన రూపులో నిన్ను చేసుకున్నాడు. అలాంటి నిన్ను రక్షించాలని ఆయన చూస్తున్నాడు. అగ్ని ఆరని, పురుగు చావని ఆ నిత్య నరకాగ్నిలోనికి పోయి కేకలు పెట్టి ఏమి ప్రయోజనం? ఆయన మాట విని, గ్రహించి, మార్పు కలిగి జీవించుటకు, ఆయనలో నడుచుటకు ఇష్టపడదాం. అట్టి మనస్సును ఆయనే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.